దురాశ. అనగనగా ఓ అడవి. ఆ అడవిలో ఒక కప్ప హాయిగా జీవిస్తోంది. అక్కడే ఒక హంస కూడా ఉంది. ఒకరోజు కప్పకు హంస పరిచయమైంది. కొద్ది రోజుల్లోనే అవి మంచి స్నేహితులు అయ్యారు. ఓ రోజు కప్ప కొలంలో తామరాకు పైన తేలుతూ, హంసేమో ఒడ్డున నిలబడి చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఈలోగా ఎటు నుంచి వచ్చాడో ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు. అప్పుడేమో హంస వలలో చిక్కుకొని విలవిలలాడింది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన చూసిన కప్పకు ఏం చేయాలో తోచలేదు. పాపం, తన స్నేహితురాలు వలలో చిక్కుకుంది అని బాధపడింది. హంసను ఎలాగైనా కాపాడాలి అని నిర్ణయించుకొని వేటగాడితో, దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది. అందుకు వేటగాడు కప్పతో, ఈ హంస నమ్మితే నాకు బోలెడు డబ్బు వస్తుంది, విడిచిపెట్టను అన్నాడు. నీకు డబ్బు కావాలి అంతే కదా, ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపటికి ముత్యంతో పైకి వచ్చింది. దీన్ని తీసుకుని నా స్నేహితురాల్ని విడిచిపెట్టు అన్నది. అందుకు వేటగాడు ముత్యం తీసుకొని హంసను వదిలిపెట్టాడు. ఇంటికి వెళ్ళాక వేటగాడు భార్యకు ముత్యాన్ని చూపిస్తూ జరిగిన విషయమంతా చెప్పాడు. అతను చెప్పిందంతా విన్న భార్య, అయితే ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి, వెళ్ళి అవన్నీ తెచ్చేయి అని చెప్పింది. దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి, మర్యాదగా నీ కొలంలో ఉన్న ముత్యాలన్నీ నాకు ఇచ్చేయి, లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు. అది విన్న కప్ప, సరే, ఒకసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా, అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని అడిగింది. దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు. కప్ప దాన్ని తీసుకొని పారిపోయింది. నా స్నేహితురాలు ఎక్కడో దాక్కుంది, నీకు మేము దొరకము, అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు, అనుభవించు అని చెప్పింది. అది విన్న వేటగాడు, అయ్యో, ఎంత పని చేశాను, దురాశకు పోయి ఉన్నది కూడా పోగొట్టుకున్నాను అని బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు.